ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. అది జాండీస్ అంటే పచ్చకామర్లు. నమస్తే, నేను మీ డాక్టర్ జె శ్రవణ్ కుమార్, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరపెటిక్ ఎండోస్కోపిస్ట్, రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2. జాండీస్ కి కారణం, మోస్ట్ కామన్ కాజ్ ఏమైతుంటది అంటే ఇన్ఫెక్షన్స్. ఇప్పుడున్న సీజన్ లో చాలా జ్వరాలు వస్తున్నాయి, జాండీస్ వస్తున్నాయి. దీనికి కారణం హెపటైటిస్ అనే వైరస్ ఉంటాయి. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఏ, బి, ఈ అండ్ సి అండ్ ఈ అని ఉంటాయి. సో ఇవి చాలా డ్రెడ్ఫుల్ డిసీజెస్. అండ్ దాంతో పాటు వేరే డిసీజెస్ కూడా, ఎట్లయితే డెంగ్యూ ఫీవర్, తర్వాత మలేరియా ఫీవర్, తర్వాత లెప్టోస్పైరా, ఇవన్నీ కూడా చాలా లివర్ ని మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇవి చాలా, జాండీస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే జాండీస్ వస్తుంటుందో ఆ జాండీస్ చాలా ఎక్కువైపోతే మనకి స్పృహ కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే స్పృహ కోల్పోవడము, రక్తం గడ్డగట్టకపోవడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే దట్ ఈస్ అ సివియర్ ఫార్మ్ ఆఫ్ హెపటైటిస్ అంటారు. అది మాత్రం వస్తే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. జాండీస్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. మందులు అన్ని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోకూడదు. ముఖ్యంగా ఏమైతే నాటు వైద్యం అట్లాంటి వాటి మీద పోవద్దు. నాటు వైద్యం ఇంకా లివర్ ని డీలైన్ చేస్తుంటారు. ఓకే, సో జాండీస్ వచ్చినప్పుడు వెంటనే ఒక లివర్ కేర్ స్పెషలిస్ట్, మేము అక్కడంతా రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్ స్పెషలిస్ట్ లివర్ కేర్ డాక్టర్స్ ఉన్నాము. సో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.